గుర్తుపెట్టుకోండి. ఉన్నారా? హల్లెలూయా. బైబిల్ కలుగులు గాక. వాళ్ళు మెలుగుతున్న వాతావరణం యొక్క ప్రభావము, సాహస ప్రభావము వాళ్ళ మీద పనిచేస్తూ ఉంటది. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఎల్లప్పుడూ మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభా లోక ప్రభావం మా పిల్లలు పడిపోకుండా, ఆ లోక ఆత్మ చేత బంధించబడకుండా మా పిల్లల చుట్టూ మీ దూత నుంచు. ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు నీవు కాపాడు ప్రభువా. వింటున్నారా? ఇంట్లో మంచిగా ఉంటారు, స్కూల్ పంపిస్తాం, కాలేజ్ పంపిస్తాం, అక్కడ వాతావరణం కరెక్ట్ అయిపోయి ఏం చేస్తారు? ఇంటికి వచ్చాక వాడు ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కప్పుడు మంచిగా ప్రార్థన చేసే పిల్లోడు కాలేజీకి వెళ్ళాక, హై స్కూల్కి వెళ్ళాక సంఘానికి వస్తాడా? ప్రార్థనకు వస్తాడు? రాడు. కారణం ఏమిటి? ఒక్కప్పుడు పరీక్షలో బాగా ఉన్నాడు, ముందుండేవాడు, పాట పాడేవాడు, ప్రార్థన చేసేవాడు, తండ్రికి అన్ని విధాలుగా సహకరించేవాడు. మరి ఇప్పుడు ఏమైంది? కారణం ఏంటి? కాలేజీలో ఫ్రెండ్స్ యొక్క ప్రభావం, స్నేహితుల యొక్క ప్రభావం, బయట వారి ప్రభావం. వింటున్నారా? అది నిత్యం ప్రార్థన చేయండి. పిల్లలు మంచిగా ఉండాలంటే, క్రమశిక్షణగా ఉండాలంటే, మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా ఉండాలంటే వారి వాక్యములే పెంచండి, ప్రభు బోధన పెంచండి, వారికి శిక్షణ పెంచండి. ఖచ్చితంగా బిడ్డ యొక్క భవిష్యత్తును దేవుడు దీవిస్తాడు. చూడండి, విలాప వాక్యములు 2వ అధ్యాయము, విలాప వాక్యములు 9వ వచనం చదవండి. త్వరగా 8 తర్వాత ఉంటుంది విలాప వాక్యములు. ఒక భాగంలో ముగిస్తాను. అవునవును, అవునండి. 9వ వచనం చూడండి. ఒక్క నిమిషం ఉండండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉన్నారా? రాసుకొని కొంచెం సాయం చేయండి. ఏంటంటే పిల్లల కొరకు ప్రార్థన చేసింది. నీళ్ళు కుమ్మరించిన 19వ వచనం 9 కాదు. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఏంటంట? దేవుడు ఏమన్నాడు? నీ పసిపిల్లల ప్రాణము కొరకు రేయి మొదటి